హరే కృష్ణ. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంస చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ గణలలితాం శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్సే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ ఆహా, మనం స్టార్ట్ చేసినప్పుడు 7 ఉన్నారు, ఇప్పుడు 16 మంది ఉన్నారు. ఎనివే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అందుకే ముందుగా మనము ఒక వైష్ణవ గీతం మీద చర్చించుకున్నాం. ఆ, దాని తర్వాత ఇవాళ విశేషంగా ఇవాళ టాపిక్లో శ్రీ చైతన్య మహాప్రభు తత్వంలో ఆయన అస్తిత్వం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సి ఎవరైనా వ్యక్తి అస్తిత్వం కావాలంటే మనకి శాస్త్రంలో 3 విధాలుగా మనం తెలుసుకోవచ్చు. ఒకటి గురువు, రెండవది సాధువు, మూడవది శాస్త్రం. ఒక గురువు ఆ, స్వయంగా మీ ఆధ్యాత్మిక హిత బోధన కోసం చేసే ప్రయత్నంలో ఆ, ఒక గురువు గారు స్వయంగా చైతన్య మహాప్రభు తత్వం గురించి చెప్పినప్పుడు దాన్ని మీరు ప్రమాణంగా స్వీకరించవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్కాన్ స్థాపించినప్పుడు శ్రీల ప్రభుపాదులు అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికన్స్కి కృష్ణుడు ఎవరో కూడా తెలియదు. యాక్చువల్లీ భగవంతుడి గురించి చెప్తున్నారని తెలిసింది, కానీ ఆ భగవంతుడు ఎవరో తెలియదు వాళ్ళకి. సో భగవంతుడు ఇస్ కృష్ణ, ఆయన శ్యామవర్ణంలో ఉంటాడు. ఆయన కన్సర్ట్ ఎవరు? రాధారాణి. నిత్యపాఠశాల ఎవరండి? రాధారాణి. ఆవిడ గౌరవర్ణంలో ఉంటుంది. సో గురువు చెప్తున్నప్పుడు ఆ సిద్ధాంత ప్రమాణంగా స్వీకరించి వాళ్ళు ఏం చేశారండి? రాధాకృష్ణుల్ని పూజించడం సాగించారు. ఎందుకంటే ప్రభుపాద మీద ఉన్న నమ్మకం అది. ఆ ప్రభుపాద ఇప్పుడు దాకా చెప్పేదంతా భగవద్గీత భాగవతాల నుంచి వర్ణిస్తున్నారు కాబట్టి, సో ఆయన మా హితం కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి మాకు ఈ విధంగా చెప్పరే, ఆ గలత ధారణలోకి తీసుకువెళ్ళరే. ప్రభుపాద ఎప్పుడు నేనే గురువునని నేనే భగవంతుని చెప్పలేదు, నేనే కృష్ణుని చెప్పలేదు ఆయన. ఆ ఆ తత్వాన్ని ఇటు అటు దుర్వినియోగం చేయలేదు ఆయన. ఆయన చెప్పాడు కృష్ణుడు భగవంతుడు అని, వాళ్ళు స్వీకరించారు ఆ, ప్రమాణంగా. సో చైతన్య మహాప్రభు గురించి కూడా శ్రీల ప్రభుపాద వారు ఆ, ఈ భక్తి మార్గంలో ఉన్న భక్తులకు విశేషంగా ఇంకో సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. మన భారతీయ సంస్కృతి ఏంటంటే మనకు తెలుసు, కృష్ణ, రామ, నరసింహ, వామన చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. ఆ ఓ లోక శ్రద్ధ లౌకిక శ్రద్ధ అంటారు అనమాట. అలౌకిక శ్రద్ధతో మనం విని
నేర్చుకున్నాం. కానీ ఇక్కడ గురువుగారు స్వయంగా చెప్తున్నప్పుడు దాన్ని ప్రమాణంగా ఒక ప్రమాణంగా స్వీకరించారనమాట. ఆ, ఉమ్. ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి గురువు నుంచి వినాలి. రెండవది సాధువులు. మనం ఇతిహాసకంగా గమనిస్తే శంకరాచార్యులు, మధ్వాచార్యులు, అలాగే విశేషమైన భక్త బృందం వాళ్ళందరినీ సాధువుల కింద పరిగణిస్తారు. శంకరాచార్యులు స్వయంగా వర్ణిస్తారు ఎవరి గురించి? కృష్ణుని గురించి. భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందమని మూఢమతే. గోవిందుని భజించమని. మధ్వాచార్యులు శ్రీకృష్ణుని పూజించేవారు. రామానుజాచార్యులు ఆ భగవంతుడి కోసం సేవ ప్రచారము చేశారు. సో ఈ విధంగా మన సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనం దాని ప్రమాణంగా స్వీకరించవచ్చు అనమాట. మూడవది శాస్త్రం. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే గురువు చెప్తున్నారు, సాధువు చెప్తున్నాడు, శాస్త్రంలో కూడా వర్ణించబడింది. అప్పుడు దాన్ని మీరు ప్రూఫ్ కింద తీసుకోవచ్చు. సో చైతన్య మహాప్రావిర్భావం గురించి మనం గమనిస్తే స్వయంగా ఎంతోమంది గురువులు, సాధువులు మహాప్రభు తత్వం గురించి వర్ణించబడ్డారు. ఒక్క గౌడీ సంప్రదాయంలోనే కాదు, మిగతా సంప్రదాయాల్లో కూడా మహాప్రభు గురించి ఒక 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 మహాపురుషుడి కింద ఆయన వర్ణించబడ్డారు. ఎందుకంటే ఆయన వచ్చి సంకీర్తన ఉద్యమాన్ని ఆరంభించి ప్రపంచానికి ఒక కొత్త అర్థాన్ని, భక్తికి ఒక అర్థాన్ని ఇచ్చాడనమాట. ఆయన భక్తి మార్గానికి ఒక విలువని ఇచ్చాడనమాట. పురాణాల్లో వర్ణించబడుతుంది అనమాట. అది మూడవ కారణం, శాస్త్రం. సో ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా 10 చూద్దాం. మొదటిది స్వయంగా భాగవతంలో వస్తుంది అనమాట. భాగవతం మహాపురాణంలో, భాగవత పురాణంలో 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో ఇందాక మీకు చెప్పాను కూడా దాని గురించి. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సంగోపాంగస్త పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతి సుమేధశ. ఇది అద్భుత శ్లోకం. ఇలాగ ఒక 10 శ్లోకాలు మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం. కృష్ణ వర్ణం త్విషా కృష్ణం. ఆ కృష్ణ వర్ణం, కృష్ణ నామాన్ని వర్ణిస్తుంటే ఆయన వర్ణిస్తూ ఉంటాడనమాట. కృష్ణ గుణకీర్తనలు వర్ణిస్తూ ఉంటాడు. త్విషా కృష్ణం. ఆయన త్విష అంటే ఏంటంటే త్వచకి త్విష అంటే రంగు. ఆయన చర్మ రంగు ఎలాంటిదండి? అకృష్ణ, నలుపు రంగు. నలుపు రంగులో లేనిది అంటే ఏంటండి? గౌరవర్ణంలో ఉన్నదనమాట. కృష్ణవర్ణం తుషా కృష్ణం సంగోపాంగస్త పార్షదం అని అది ఇందాక చెప్పాం కదా. సంగ ఉపాంగ వీళ్ళని అస్త్రాల కింద తనతో పాటు ఒక సాంగత్యాన్ని తీసుకొస్తారు. సాంగత్యం ఒక విపన్ అనమాట. మనం కలియుగంలో ఉన్న ప్రభావం నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? కలియుగంలో సంఘంలో ఉండాలి. కలౌ సంఘ శక్తి వినే ఉంటారు కదా ఇది మీరు. కలియుగంలో సంఘం వల్లే బలం వస్తుంది. మీరు ఒక ఉత్తమ భక్తురాల కింద మారాలంటే వైష్ణవిలితో మీరు సాంగత్యం చెయ్యాలి. ఆ సాంగత్యంలో నెమ్మదిగా భక్తి మార్గం కూడా పెరుగుతారు. మీరు ఒక భౌతిక మాయావాది తత్వాన్ని గ్రహించి ఈ ప్రపంచంలో కర్మబంధంలో ఉండి తిరగాలంటే అలాంటి వాళ్ళతో కలిసి ఉండాలన్నమాట. సో సంగోపాంగస్త పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్. సో ఈయన ఏం చేశారంటే సంకీర్తన యజ్ఞాన్ని ప్రపంచానికి అందజేశారు. అలాంటి ఎవరండి అది? చైతన్య మహాప్రభు. మీకు గమనిస్తే చైతన్య మహాప్రభు రాకముందు ఈ భక్తి మార్గం ఉండేది, కానీ అది అడవుల్లోనో వానప్రస్థ ఆశ్రమం, సన్యాసాశ్రమంలో ఉన్న భక్తులు మాత్రమే ఏకాగ్రతతో ఏకాంతంలో భక్తి చేసేవారు. కానీ మహాప్రభు ఏం చేశారండి? సంకీర్తన యజ్ఞం
ఆ మహా హరినామ సంకీర్తన ద్వారా ప్రపంచానికి ప్రతి ఒక్కరికి, ఓన్లీ మనుషులకే కాదు, సంకీర్తన చేసేటప్పుడు జీవరాశిలో ఉన్న చెట్టు చేమ ఆ అవన్నీ కూడా ఏమవుతాయండి, ఫలితాన్ని పొందుతాయి. అలాంటి సంకీర్తన కలియుగ ధర్మాన్ని ఆయన పరిచయం చేస్తాడనమాట. యజంతి సుమేధశ. ఇది మొదటి శ్లోకం అన్నమాట. ఎందులో అండి, భాగవతంలో. ఆ ఇలాగా రెండవ శ్లోకం వస్తుంది. ఇది కూడా మనము గమనించాలి. ఇది మహాభారతంలో వస్తుంది అనమాట, విష్ణు సహస్రనామాల్లో ఒకటిగా. ఆ సువర్ణవర్ణ హేమాంగో వర్ణగశ్చందనాన్ గది సన్యాసకృతం శాంతో నిష్ట శాంతి పరాయణ. విష్ణు సహస్రనామంలో ఇది ఒక స్పెసిఫిక్ ప్లేస్ లో వస్తుంది అనమాట. భీష్ముడు వర్ణించిన దాంట్లో సువర్ణ వర్ణ హేమాంగ. సువర్ణ వర్ణ అంటే గౌరవర్ణం అన్నమాట. హేమాంగ, హేమాంగ అంటే మీరు బంగారాన్ని కరిగించినప్పుడు వచ్చే కాంతి లాంటిది అనమాట. వర్ణగ చందనాన్ గది. సో ఈ విధంగా ఆయన వర్ణించబడ్డాడు. ఆయన శరీరం, ఆయన ఈ చైతన్య మహాప్రభు శరీరాన్ని గౌరవర్ణంతో అద్భుతంగా ఆ ప్రదర్శిస్తున్న ఆకారం అది. ఆ ఆజానులంబిత భుజౌ కనకావధాతు. కనక అంటే బంగారం, ధాతు అంటే శరీరం. ఆయన శరీరం ఒక బంగారు పూతలా ఉంటుందన్నమాట. అంత అద్భుతమైనది. ఏం చేస్తున్నాడు, వర్ణనా చందనాన్ గది. ఆ ఆయన శరీరం మీద ఒక చందన లేపం కూడా అప్లై చేస్తుంది. సన్యాసచ్చ శమ శాంతో నిష్ట శాంతి పరాయణ. సన్యాసకృత. ఏం చేశాడండి ఈ మహాప్రభు? భగవంతుడే, కానీ ఏం చేస్తాడు ఆయన? ఒక సన్యాసాన్ని గ్రహిస్తాడు. సన్యాసాన్ని గ్రహించి ఎప్పుడండి, 24 ఏళ్ల పట్టుకి. ప్రైమ్ యూత్ అనమాట. విష్ణుప్రియ తన భార్య ఉంది, తల్లి సచిమాత ఉంది, బాధ్యతలు ఉన్నాయి. కానీ ఆయన ఇంకో మహత్ కార్యానికి తన నడుం కట్టి ఏం చేస్తాడండి, సన్యాసి కింద మారతాడు. సన్యాసకృత సమశాంత నిష్ట శాంతి పరాయణ. సమ అంటే తన సమాధమ అంటారంటే, సమ అంటే ఇంద్రియ నిగ్రహణతో ఉంటాడనమాట. ఇంద్రియ నిగ్రహణతో. భగవంతుడికి ఇంద్రియ నిగ్రహ చేసే అవసరం ఏముందండి? కానీ ఆయన చేస్తాడు. ఎందుకంటే సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచానికి అందజేసే విషయం. శాంత, వెరీ పీస్ఫుల్. శాంతి రూపం అనమాట, స్వరూపుడు ఆయన. ఉగ్రరూపుడు కాదు ఆయన, శాంతి స్వరూపుడు. నిష్ట, రోజు సంఖ్యాపూర్వక నామగాన నటవి. ఒక సంఖ్యాపూర్వక నామాన్ని నిష్టతో ప్రతిరోజు జపిస్తాడు. దాన్ని నిష్ట అంటారు. ఓకే, భక్తులు కూడా నిష్టతో ఉండాలి తమ భక్తిలో. ఒక రోజు చేశాను ప్రభుజీ, 2 రోజు అవ్వట్లేదు ప్రభుజీ, చాలా బిజీగా ఉన్నాను ప్రభుజీ లైఫ్లో. సి ఈ ఎక్స్క్యూజ్ అనేది మంచిది కాదు మనకి. ఇది ఒక అలవాటు కింద మారింది అనుకోండి, తర్వాత మనం భౌతిక ఆస్పెక్ట్స్ కూడా సరిగ్గా మనం అర్థం చేసుకోలేం. ఆ, చేయలేం కూడా మనం. సో డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. మన భక్తి మార్గంలో ఎక్స్క్యూజెస్ తగ్గించుకోవాలి. ఆ ప్రభు, నా బాధ వినండి, నా మనస్సులోని మాట అర్థం చేసుకోవాలి. మనసులో మాట ఆల్రెడీ పరమాత్మ రూపంలో అర్థం చేసుకున్నాడు భగవంతుడు. కానీ మనమే ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాం. వెరీ ఇంపార్టెంట్. నిష్ట, రెగ్యులర్ గా నిత్యం ఈ చైతన్య మహాప్రభు ఏం చేసేవాడు? హరినామ జపం చేసేవారు ఆయన. శాంతి పరాయణ. ఆయన చైతన్య మహాప్రభు ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ఈ విధిలో ఆయన భారతదేశం అంతా తిరిగారు. కానీ ఎప్పుడు తన వ్యవహారంలో ఎప్పుడు కోపడ్డ లాంటివి లేకపోతే తప్పులు కానీ ఏమీ చేయలేదు. అన్నిట్లోనే ఎలా వ్యవహరించాడంటే ఎదుటివాడి మనసును మార్చేశాడు చైతన్య మహాప్రభు. శాంతి పరాయణుడు. ఆ సార్వభౌమ భట్టాచార్య మనసును మార్చేశాడు ఆయన.
ప్రకాశానంద సరస్వతి మాయావాది గురు, ఆయన ఆయనతో పాటు 60,000 మాయావాది సన్యాసుల్ని మార్చేశాడు ఆయన, ఈ శాంతిపురాయణుడు. ఇది రెండవ శ్లోకం, 10లో రెండవది అనమాట. మహాభారత విష్ణు సహస్రనామంలో వచ్చేదనమాట. సువర్ణవర్ణ హేమాంగో వర్ణనశ్చందనాగది సన్యాసకృత శమ శాంతో నిష్ట శాంతి పరాయణ. ఓకే, ఇది రెండవది అనమాట. మూడవది గరుడ పురాణంలో వస్తుంది అనమాట, చైతన్య మహాప్రభు గురించి. అది ఈ విధంగా ఉంది శ్లోకం. చైతన్య అంటే భగవంతుడు స్వయంగా గరుడ పురాణంలో వర్ణిస్తాడనమాట. అహం పూర్ణ భవిష్యమి యుగ సంధ్యో విశేషత మాయాపురే నవద్వీపే భవిష్యామి సచీసుత. అద్భుతం కదా. ఇది పద్మపురాణం ఎప్పుడో రాస్తున్నది, అందులో సరే గరుడ పురాణం ఎప్పుడో రాస్తుంది, అందులో భగవంతుడు చెప్తున్నాడు ఏంటి, అహం పూర్ణో భవిష్యామి. ఆ ఆ, యుగ సంధ్యో విశేషత. సి యుగ, కలియుగ ద్వాపర యుగ రెండు, అంటే ద్వాపరయుగం అయిపోతున్నది, కలియుగం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని సంధ్యా పీరియడ్ అంటారనమాట. ఈ సంధ్య అనేది సుమారు ఒక 5,000 సంవత్సరాలు ఉంటుంది. 2,500 అటువైపు, 2,500 ఇటువైపు, అలాగా సంధ్య పీరియడ్ అనమాట. ఈ సంధ్య పీరియడ్లో యుగ సంధ్యో విశేషత, ఒక విశేషమైన కార్యం అవుతుంది ఆ, భవిష్యత్తులో. ఏంటది, మాయాపూరే నవద్వీపే, నవద్వీప మండలంలో ఉన్న అంతర్ద్వీపం మాయాపూర్లో సచి మాత గర్భంలో సచి సుత కింద నేను జన్మిస్తాను. ఇది ఒక విశేషమైన కార్యం, యుగ సంధ్యా పీరియడ్. సో ఇది మనకి ఇంపార్టెంట్ శ్లోకం ఎక్కడ వస్తుందండి, గరుడ పురాణం. అందులోనే ఆ గరుడ పురాణంలో ఇంకో శ్లోకం వస్తుంది. కలే ప్రథమ సంధ్యాయ, కలియుగంలో ప్రథమ సంధ్యాలో అంటే మొదటి 5,000 సంవత్సరాల్లో లక్ష్మీకాంతో భవిష్యతి. లక్ష్మి అంటే ఎవరండి, లక్ష్మీదేవి. ఆవిడ రంగు ఏంటండి, సువర్ణవర్ణ. అలాంటి కాంతితో నేను వస్తాను, భగవంతుడు చెప్తాడు. దారు బ్రహ్మ సమీప సన్యాసి గౌర విగ్రహ. ఈ గౌరాంగ మహాప్రభు దారు బ్రహ్మ సమీప. దారు బ్రహ్మ అంటే ఏంటండి, దారు అంటే చెక్క, దారు బ్రహ్మ అంటే చెక్కతో చేసిన మహత్ విగ్రహాలు ఎవరండి, అది పూరిలోని జగన్నాథ బలదేవ సుభద్ర మహారాజులు అనమాట. ఓకే, ఈ జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాజుల దారు బ్రహ్మ సమీప, వాళ్ళ సమీపంలో ఏం చేస్తా నేను, సన్యాసి గౌర విగ్రహ, ఒక సన్యాసి కింద వాళ్ళ దర్శనం చేసుకుంటాను. ఇది ఎవరు చెప్తున్నారంటే, ఇది గరుడ పురాణంలో భగవంతుడు స్వయంగా ఈ రూపంలో వస్తాడని వర్ణించబడినది. ఇది కూడా గరుడ పురాణమే. లక్ష్మీకాంత అంటే ఇంకోటి కూడా, లక్ష్మీ ప్రియ. ఆ లక్ష్మీ ప్రియ భర్త కింద వస్తాడు ఆయన, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. యోరే మే సహ బల్లవిరమ్యతే బృందావనే హరినశం యక్షమం నీ జగనక్కరు కౌరవరనే యత్పాండవక్సక సోయం వైణవదండ మండిత భుజ సన్యాస వేష స్వయం నిషేదేహం ఉపగత క్షితితలే చైతన్య రూప ప్రభు. ఇది కూడా ఆ పురాణంలో గరుడ పురాణం. ఇదంతా మూడో పాయింట్ అనమాట వర్ణించబడి. ఏంటి, యోరో రేమే సమ బల్లవి రమ్యతే బృందావనే హరినిశం. శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో నేను బృందావనంలో గోపికలతో వ్రజవాసులతో ఎన్నో అద్భుత లీలలు చేస్తాను. యక్ కంసం నీ జగన కౌరవేరనే యత్ పాండవ సఖ. నేను కంసుణ్ణి వధించి కౌరవ రణభూమిలో పాండవులకి వైపు ఉంటూ సోయం వైనవ దండ మండిత భుజ సన్యాస వేష స్వయం. అలాంటి ఈ కృష్ణుడు ఏం చేస్తాడండి, నిషేదేహముపగతే క్షితితలే చైతన్య రూప ప్రభు.
చైతన్య రూపంలో వచ్చి ఇక్కడ దండన చేయడు, కంసుల్లా వధించడు. ఆ, ఏం చేస్తాడు? సన్యాస వేషంలో ఉంటూ, ఆ, సన్యాసి వేషంలో ఉంటూ సన్యాస దండని పట్టుకుంటూ, ఆ, ఈయన కలియుగంలో మళ్ళీ వచ్చి భక్త సాంగత్యంలో సంకీర్తన చేస్తూ ఎంతో మంది మాయావాదుల్ని భక్తుల కింద మారుస్తాడు. ఇదన్నమాట. ఇదంతా ఎందులో ఉందండి? మూడవది గరుడ పురాణం. మొదటిది ఏం చెప్పుకున్నామండి? భాగవత పురాణం, శ్రీమద్ భాగవతం. రెండవది మహాభారతలోని విష్ణు సహస్రనామం. మూడవది ఇది గరుడ పురాణం. ఇప్పుడు నరసింహ పురాణంలో వర్ణించబడింది. ఓకే, ఇది ఇంకో శ్లోకం. మీరు అవి నేను సెపరేట్గా దీన్ని పంపిస్తాను మీకు, అది డాక్యుమెంట్ చేసి, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవచ్చు కూడా. నరసింహ పురాణంలో చైతన్య మహాప్రభు గురించి వర్ణిస్తూ ఈ విధంగా ఉందన్నమాట. ఇది నేను శ్లోకం చదువుతాను, మీరు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఓకే. సత్యే దైత్య కులాది నాశ సమయే, ఇది నరసింహ పురాణమే. సత్యయుగంలో ఏమైందో చెప్తుంది. సత్యే దైత్య కులాది నాశ సమయే సింహోర్ధ్వ మర్త్య కృతిస్ త్రేతాయం దశకంధరం పరిభావాం రమేతి నమకృతి గోపాలాన్ పరిపాలయన్ వ్రజపురే భారం హరన్ ద్వాపరే గౌరాంగ ప్రియ కీర్తన కలియుగే చైతన్య నామ ప్రభు. వెరీ ఈజీ కదా అర్థం చేసుకోవడం. సత్య దైత్య కులాది నాశ సమయే, సత్యయుగంలో దైత్య కుల రాజుడైన హిరణ్యకశిపుణ్ణి వధించే సమయంలో భగవంతుడు సింహరోధో మర్త్యక్రతిస్, ఒక సింహ నరసింహ రూపంలో వస్తాడు. త్రేతాయం దశకంధరం, త్రేతాయుగంలో దశముఖుడైన రావణాసురుని వధించడం కోసం పరిభావాన్ రమేతి నమకృతి, ఆయన రామ అనే ఒక రమణీయమైన నామ రూపాలతో ఆయన అవతరిస్తాడు. గోపాలాన్ పరిపాలయన్ వ్రజపురే, ఒక గోపాలుడు కింద ఆయన పరిపాలిస్తాడు వ్రజమండలని. ఎప్పుడండి? ద్వాపరే భారం హరన్, ఆ ద్వాపరయుగం అలా వచ్చి ఏం చేస్తాడు? ద్వాపరయుగంలో ఉన్న భారాన్ని, అంటే ఏ రాజులైతే ధర్మాన్ని వహించట్లేదు వాళ్ళందరినీ నిర్మూలన చేస్తాడు. ఆయన ఏం చేశాడు? మళ్ళీ గౌరాంగ ప్రియ కీర్తనే కలియుగే చైతన్య నామ ప్రభు, కలియుగంలో చైతన్య అనే నామ రూపాలతో ఆయన ఆవిర్భవించి గౌరాంగ ప్రియ కీర్తన, ప్రియ సంకీర్తనలు చేస్తారు అని ఇక్కడ నరసింహ పురాణంలో వర్ణించబడింది. అంటే నరసింహ పురాణం ఉన్నప్పుడు సో న్యాచురల్లీ అప్పుడు మహాప్రభు ప్రాకట్యం అవ్వలేదు. సో ఇదంతా మహాప్రభు అపియరెన్స్ గురించి చెప్పగలం. ఇది నాలుగవది. నెక్స్ట్ ఐదవది పద్మ పురాణంలో. పద్మ పురాణం కూడా విశేషమైన పురాణం, చైతన్య మహాప్రభు గురించి వర్ణించాడు. అక్కడ స్వయంగా భగవంతుడు అంటాడనమాట. ఏమంటాడు? కలే ప్రథమ సంధ్యాయాం గౌరాంగ ఉత్తమం మహీతలే భగీరథే తటే రమ్యే భవిష్యామి సచీసుత. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండికేషన్ ఇస్తుంది అనమాట. కలి ప్రథమ సంధ్యంలో, ఇది ఆల్రెడీ ముందు శ్లోకాలు కూడా వర్ణించబడింది, కానీ ఏం చెప్తుంది ఇక్కడ? గౌరాంగ ఉత్తమ మహీతలే, ఆయన గౌరాంగోత్తమం అంటే గోల్డెన్, సచీసుత, ఒక సచి గర్భాన ఆవిర్భవిస్తాను. కానీ ఎలాగా? గౌరాంగోత్తమ అంటే ఒక గౌరవర్ణంలో, గోల్డెన్ కంప్లెక్షన్లో ఆయన అవతరిస్తాడు. ఎక్కడ? భగీరథే తటే రమియే, గంగా తీరాన్న. ఈ మాయాపూర్ అనేది, ఈ అంతర్ద్వీప్ అనేది గంగాకి పక్కనే ఉండేది. గంగా తీరాన్న ఆయన
ఆవిర్భవిస్తాడు. ఇది ఎక్కడండి? పద్మ పురాణంలో వర్ణించబడింది. సో అందరూ వింటున్నారు కదా, బోరింగ్ కొట్టట్లే కదా. మీరు ఇక్కడ వింటున్న ప్రతిదీ పురాణాల్లో ఆ, భగవంతుడు అప్పుడప్పుడు ఒక భక్తులు ఇంకో భక్తులకి వర్ణించే శ్లోకాలు అనమాట. మనం అలాంటి టైంలో ఉన్నాం ఇక్కడ మహాప్రభుతో. బోర్ ఎందుకు కొట్టాలి మనకి? ఆ, వాళ్ళందరూ బోర్ ఫీల్ అయ్యి ఉండాలి. అరే మహాప్రభు వాళ్ళ టైంలో లేరు అని. ద్వాపరయుగ, త్రేతాయుగ, సత్యయుగంలో మహాప్రభు లేడనమాట. ఇప్పుడు మన ముందే జస్ట్ శ్రీల ప్రభుపాలు అంటారనమాట, 500 సంవత్సరాల ముందే ఆయన వెళ్ళాడు మహాప్రభు సంకీర్తన చేసి. ఇక్కడ మొన్న మంగళగిరి మన ముకుంద మాధవ్ ప్రభు క్లాసులో చెప్తూ, మహాప్రభు ఆ, రాజమండ్రిలో కొవ్వూరు దగ్గర రామానందరాయని కలిసిన తర్వాత న్యాచురల్గా గోదావరి నదిని దాటింటారు కదా. దాటి ఇక్కడికి మంగళగిరి క్షేత్రానికి చేరుకున్నాం. మంగళగిరి క్షేత్రానికి చేరుకోవాలంటే గోదావరి దాటిన తర్వాత తప్పకుండా మీరు కృష్ణా నదిని కూడా దాటాలి కదా. సో కృష్ణా నదిని ఎక్కడ దాటుంటారు? సో ఆయన చెప్తున్నారు, మేబీ ఇప్పుడు మన శ్యామసుందరుడు ఉన్న చోటు నుంచే దాటుంటారు మహాప్రభు. అందుకే ఇక్కడ స్వయంగా శ్యామసుందరుడు ఇక్కడ ప్రాకట్యమయ్యాడు. ఏది యాక్సిడెంటల్గా అవ్వదు. అంటే మహాప్రభు విజయవాడ నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళుంటారు, కృష్ణానదిని దాటుకుని మంగళగిరి వెళ్ళుంటారు. సో ఈ విధంగా అలాంటి మహాప్రభు కొన్నేళ్ల ముందే వచ్చాడు ఆయన. అలాంటి మహాప్రభు ఉన్నప్పుడు మనకెందుకు బోరండి? పట్టుకోడు. పద్మ పురాణంలో వర్ణించబడింది ఏంటండి? కలై ప్రథమ సంధ్యాయా గౌరాంగోత్తమం, అంటే గౌరవర్ణంలో ఆయన ప్రాకట్యం అవుతాడు. ఎక్కడండి? భగీరథ తటే రమియే. ఆ భాగీరథుడు స్వయంగా ఈ ప్రపంచానికి పిలిచిన గంగ. ఆ గంగా తటాన్న ఈయన నిత్య లీలలు చేస్తాడు ఒక సచి నందనుడు కింద అని చెప్పింది అనమాట. అంటే ఇక్కడ వాళ్ళ అమ్మ పేరు చెప్పుంది, ఎక్కడ తీరాన పుడతాడో దాని గురించి చెప్పుంది, ఏ వర్ణంలో పుడతాడో చెప్పున్నది, ఏ టైంలో పుడతాడో కూడా వర్ణించబడింది పద్మపురాణంలో కదా. నెక్స్ట్ నారద పురాణం, 6వ కారణం. ఇంకా జస్ట్ 4 ఉన్నాయి మన దగ్గర. ఈ 6వ కారణం నారద పురాణంలో వర్ణించబడింది. భగవంతుడు స్వయంగా అంటాడు, అహం ఏవ కలౌ విప్ర నిత్యం ప్రచ్ఛన్న విగ్రహ భగవద్భక్త రూపేణ లోకాన్ రక్షమి సర్వదా ద్విజభువి జవద్వం జయద్వం భక్త రూపిణ కలౌ సంకీర్తనారంభే భవిష్యామి సచీసుత. ఈ భవిష్యత్తులో నారదం పురాణంలో భగవంతుడు అంటారనమాట, నేను సచిసుతుడు కింద ఆవిర్భవిస్తాను. భగవంతుడు అనే తత్వాన్ని నేనేం చేస్తాను? కప్పి పెట్టేస్తాను. ప్రచ్ఛామి విగ్రహ. ఆయన భగవంతుడు అనే ఐడెంటిటీని మహాప్రభు ఏం చేస్తాడండి? పక్కన పెట్టేస్తాడు. అది ఎవ్వరికీ తెలియనివాడు. అందుకే ఇప్పుడు చూడండి, చాలా మంది మహాప్రభుని హిస్టారికల్గా కూడా బయట ప్రపంచంలో కూడా మహాప్రభుని ఒక సెయింట్ అనుకుంటారు, కానీ ఆయన్ని భగవంతుడని ఎవరు అనుకోలేరు. కృష్ణరాముల్ని అనుకుంటారు భగవంతులని, వాళ్ళు ఎన్నో మ్యాజిక్లు చేశారు, కానీ మహాప్రభు అలాంటి మ్యాజిక్లు ఏం చేయలేదు. ఆయన భక్త రూపంలోనే ఉండిపోయాడు, భగవద్ భక్త రూపేణ ఆ రూపంలోనే ఉండిపోయాడు. ఒక విప్ర అంటే బ్రాహ్మణ కులంలో జన్మిస్తానని ఒక విప్రుడి కింద వచ్చినా నా భగవంతుడనే ఆస్పెక్ట్ని నేను కప్పి పెడతాను. ఎందుకంటే అది వద్దు, అది ఉంటే చాలా మంది అహంతో భక్తి మార్గానికి రారనే ఆలోచనతో మహాప్రభు తన అహాన్ని పక్కన పెట్టేశాడు. అరే భగవంతుడిని చెప్పుకోవచ్చు కదా, కానీ చెప్పుకోడు ఆయన. అది ఎందుకంటే ఆయనకి ఔదార్య భావం ఎక్కువ. ద్విజభువి జయద్వం జయద్వం భక్త రూపిణ. ఈ సంకీర్తన ఈ సంకీర్తన ఉద్యమాన్ని, ఈ సంకీర్తన యాగాన్ని చూసి
ద్విజ భువి అంటే ఏంటంటే దివిజ భువి. దివిజ భువి అంటే దేవతలుండే భూమి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? అహో జయధ్వని చేస్తారనమాట. జయధ్వని చేసి కలియుగంలో భూలోకంలో పుట్టిన వాళ్ళ గురించి ఎక్కువ వాళ్ళు గుణకీర్తన చేస్తారు. అది ఇక్కడ చెప్పండి చూడండి. అంటే మనం ఎంత ఫార్చునేట్ అండి. మనం భూలోకంలో జన్మించాం. స్వర్గంలో జన్మించుంటే మేబీ ఆ భౌతిక వాంఛన ఉండడం వల్ల మనం మహాప్రభు పట్ల ప్రేమను చూపించే వాళ్ళం కాదేమో. కృష్ణుని పట్ల శ్రద్ధ ఉండేది కాదేమో. ఆ, ఎందుకంటే ఉమ్, మనం అక్కడ ఉన్న ఆనంద భోగాల్లో మునిగి తేలుతూ ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఏం చెప్పిందండి? ఈ సంకీర్తన ఉద్యమాన్ని భూలోకంలో మహాప్రభు ఆరంభించినప్పుడు ఆ పరలోకాల్లో స్వర్గలోకాల్లో ఉన్న దేవి దేవతలు కూడా చాలా ఆనందపడి జయధ్వనులు చేశారు. జయధ్వం జయధ్వం భక్తి రూపిణ. ఆ మహాప్రభు జయధ్వని చేశారు. ఇది నారద పురాణంలో వర్ణించబడింది. తర్వాత ఏడవది భవిష్య పురాణం, చైతన్య మహాప్రభు గురించి. అక్కడ భగవంతుడు అంటాడు, అనదశ్ ఆనంద ఆశ్రు కలరోమ హర్ష పూర్ణం తపోధన సర్వే మమ ఏవ దక్షంతి కలో సన్యాస రూపిణం. చాలా ఇంపార్టెంట్, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇది ఎక్కడండి? ఇది భవిష్య పురాణంలో. భవిష్యలో ఏమవుతుందో. ఆనంద్ ఆశ్రు కాల రోమ హర్ష పూర్ణం తపోధన. ఆ, ఆనందాశ్రు అంటే కన్నీరు, ప్రేమ కన్నీరు కార్చటం. ఆ, కాల రోమ హర్ష పూర్ణం. రోమ హర్ష పూర్ణం అంటే ఆనందంతో తన రోమాలు నిక్కిపడుతున్నాయి అనమాట. తపోధాన ఆ, అంటే ఒక ఒక భక్తుడికి ఉమ్, తపస్సు చేసే ఒక సాధువుకి ఈ విధంగా కృష్ణుడు చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సర్వే మమ ఏవ దక్షతి. ఆ, ఇలాంటి సిమ్టమ్స్ అష్ట వికార భావాలు అంటారు వీటిని. ఏంటండి? సంకీర్తన చేసినప్పుడు శరీరంలో అష్ట వికారం, కన్నీరు కార్చడం, రోమాలు ఎక్కించుకుండడం, మళ్ళీ హాస్య పరిహాస చేయడం, ఇలాంటివి సిమ్టమ్స్ అన్ని ఎవరికి వస్తాయంటే సాధారణ వ్యక్తికి రావు. ఇది ఓన్లీ కృష్ణ భక్తిలో అతి ఉత్తమ స్థాయికి చేరుకున్న వాడికే ఉంటుంది అది. అలాంటివన్నీ ప్రదర్శిస్తూ చైతన్య మహాప్రభు ఏం చేస్తాడండి? ప్రతి ఒక్కరిని ఈ ఆనందంలో నిమగ్నం చేయడానికి సన్యాస రూపిణం, ఈ కలియుగంలో సన్యాసాన్ని గ్రహిస్తాడు. ఆ ఆయన గృహస్థగా ఉన్నప్పుడు చాలా మంది ఆయన పట్ల ఒక మంచి ఆలోచన ఉండేది కాదు. ఎందుకు ఈయన ఎందుకు ఇలాగ చేస్తున్నాడు? కృష్ణ కృష్ణ రాధా రాధా అని ఎందుకు పిలిపిస్తాడు ఛీ అనుకున్నారు. కానీ అప్పుడు మహాప్రభు అనుకున్నారు, ఒకవేళ నేను సన్యాసాన్ని గ్రహించకపోతే వీళ్ళు నాకు మర్యాదనివ్వరు. వాళ్ళు ఆ మర్యాద ఇవ్వకపోతే వాడు అర్థం చేసుకోలేరు ఈ భక్తి మార్గాన్ని. అందుకే ఏమైందండి? ఆయన సన్యాసాన్ని గ్రహిస్తాడు చైతన్య మహాప్రభు. 8వ నంబర్ శ్లోకం వాయు పురాణంలో, భవిష్య పురాణంలో వాయు పురాణం. పౌర్ణమాస్యం ఫల్గుణస్య ఫల్గుని రక్షయోగతః భవిష్యే గౌర రూపేణ సచి గర్భే పురంధరాత్. పౌర్ణమాస్యం పౌర్ణమి రోజు అది. ఎప్పుడండి ఇది? పౌర్ణమి అంటే ఫుల్ మూన్, పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు. ఫల్గుణస్య ఫల్గుని రక్షయోగతః. ఇది ఫాల్గుణ మాసం. అలాగే ఫాల్గుని నక్షత్ర ఆ యోగత అంటే ఆ జాయినింగ్ లో ఉన్నప్పుడు భవిష్యే గౌర రూపేణ ఆ, ఒక బంగారు కాంతి రూపంలో సచి గర్భం ద్వారా ప్రవేశిస్తాను అని భగవంతుడు అంటాడు. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఈసారి వచ్చిన చంద్రగ్రహణం, అది సమయం కదండి, గౌర పూర్ణిమ. ఈ గౌర పూర్ణిమ 540 సంవత్సరాల ముందు మహాప్రభు ప్రాకట్టమయ్యేప్పుడు వచ్చినదనమాట చంద్రగ్రహణం. చాలా మంది ఇళ్లలోనే కూర్చుండిపోయారు. అరే ప్రభు, ఏంటి ప్రభు చంద్రగ్రహణం, బయటికి ఎందుకు రమ్మంటున్నారు? ఎన్నో ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి.
కానీ ఎవరైతే వచ్చారో ఇవన్నీ పక్కన పెట్టి ఆ, వాళ్ళు యాక్చువల్లీ ఈ చంద్రగ్రహణాన్ని ఫలితాన్ని మొత్తం పొందారు వాళ్ళు. పవిత్రులు కూడా ఉన్నారు. ఆ ఫలితాన్ని మొత్తం కూడా పొందారు. ఎందుకంటే ఆ గ్రహణం టైంలో భక్తులు ఏం చేశారండి, వాళ్ళందరూ సంకీర్తన చేశారు. తర్వాత మేము ప్రోక్షణం చేయించాం అందరితో. ప్రోక్షణం చేయించప్పుడు అంటే ఇది 540 సంవత్సరాల తర్వాత మొదటిసారి వచ్చింది ఇలాగా ఆ చంద్రగ్రహణంతో. ఎందుకంటే మహాప్రభు పుట్టినప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది. కానీ కారణం ఏం చెప్తారండి, ఆ చంద్రుడు ఈ గౌరచంద్రుని చూడగానే ఈర్ష్యపడతాడు. అరే ఈయన ఇంత అందంగా ఉంటాడు ఆయన అని సిగ్గుపడి మొహం చూపించుకోలేక చంద్రుడు ఏం చేస్తాడు, ఆ రాహు వెనకాతలు కూర్చుంటాడు అనమాట. అదే గ్రహణం. మహాప్రభు పుట్టినప్పుడు అంటే పూర్ణచంద్రుడు గౌరచంద్రుని చూసి సిగ్గుపడి ఆ గౌరచంద్రునికి మర్యాద ఇస్తూ తన పక్కకు తప్పుకుంటాడు. దాన్ని చంద్రగ్రహణం అంటారు. ఆ ఎంత అద్భుతంగా ఉందండి ఈ వర్ణం. ఆ సో ఇది వెరీ ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు 540 మళ్ళీ వచ్చిందనమాట ఈసారి. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ కలియుగ ప్రభావం వల్ల యుద్ధాలు నడుస్తున్నాయి. మన మన గల్ఫ్ కంట్రీస్ లో ఉండే భక్తులందరూ, సౌదీ అరబ్ కంట్రీస్ లో వాళ్ళందరూ వాళ్ళు గౌరవ పూర్ణిమ జరుపుకున్నారు. కానీ వాళ్ళు కూడా ఏం చేశారు, చంద్రుల్లాగా దాక్కుని చేయాల్సి వచ్చింది అనమాట ఆన్లైన్లో. వాళ్ళు మనలాగా మనకున్న అవకాశం వాళ్ళకి లేదు అక్కడ. ఆ మనకు ఉన్నప్పుడు మనం దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ సాంగత్యంలోకి రావాలి. లేనప్పుడు అర్థమవుతుంది అనమాట ఎంత ఇంపార్టెంట్ అనేది భక్త సాంగత్యం. ఇది వాయు పురాణంలో వర్ణించబడింది. పౌర్ణమాస్యం ఫాల్గుణస్య ఫాల్గుని రక్ష యోగత భవిష్యే గౌర రూపేణ సచి గర్భే పురంధరాత్. ఆయన పురంధర పురంధరాత్ అంటే ఏంటండి, సచి అంటే సచిమాత. పురంధరుడు అంటే ఎవరండి, జగన్నాథ్ మిశ్రుడు. ఆయనకి ఇంకో పేరు అనమాట పురంధర మిశ్ర అని. సో వాళ్ళ గర్భంలో అంటే వాళ్ళ తల్లి తండ్రుల పేర్లు చెప్పి ఉన్నాయి. ముహూర్తం చెప్పు ఉంది ఇక్కడ వాయు పురాణంలో. అలాగే ఇంకో శ్లోకం వాయు పురాణంలో, స్వర్ణాది తీరం అస్థాయ నవద్వీపే జనాశ్రయే తత్ర ద్విజకులం ప్రాప్తో భవిష్యామి జనాలయే. స్వర్ణాది తీరం స్వర్ణాది తీరం అస్థయా నవద్వీపే జనాశ్రయ. ఈ అష్టయ అంటే నవద్వీపంలో ఇలా ఉన్నాయన్నమాట ద్వీపాలు. అక్కడ తత్ర ద్విజకులం, ద్విజకులం అంటే ఒక బ్రాహ్మణ కులంలో ప్రాప్తో నేను జన్మిస్తాను మహాప్రభు చెప్తారండి. తర్వాత లాస్ట్ బట్ వన్ వెరీ ఇంపార్టెంట్ మత్స్య పురాణ. మత్స్య పురాణంలో కూడా చైతన్య గురించి వర్ణించబడింది. ముందో గౌర సుదీర్ఘ స్త్రిశోత స్థిర సంభవ దయాలు కీర్తనగ్రహి భవిష్యామి కలో యుగే. ఈ కలియుగంలో, ఈ భవిష్యత్తులో వచ్చే కలియుగంలో మత్స్యపురాణంలో ఏమనించబడింది, భగవంతు చెప్తాడనమాట. ముందో గౌర సుదీర్ఘనగస్ త్రిశ్రోత స్థిర సంభవ. త్రిశోత్ర స్థిర సంభవం అంటే 3 నదులు కలిసిన చోట అన్నమాట. మీలో నవద్వీప్ మాయాపూర్కి వెళ్ళిన వాళ్ళు మీరు గమనిస్తే బోట్ ఎక్కి వెళ్తేటప్పుడు అక్కడ జాలంగి, అలాగే కాలింది, ఇంకో నది, ఈ 3 నదులు కలుస్తాయి అన్నమాట అక్కడ. ఈ 3 నదులు కలిసి చోటే మాయాపూర్ అంతర్ద్వీపం స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఇక్కడ చెప్పు త్రిశ్రోత్ర తీర సంభవ. అండ్ 3 వైపులా నీళ్లు ఉంటాయన్నమాట. అలాగా ఈ 3 నదులు కలిసిన చోట ఈయన జన్మిస్తాడు. ముండో అంటే ఏంటండి, 7 హెడెడ్ ముండహ, 7 హెడ్ చేసుకుని వస్తాడు అనమాట ఆయన. గౌర సుదీర్ఘాస్, ఈయన గౌరవర్ణంలో ఉంటాడు. దయాలు, దయని చూపిస్తాడు. పరమ కరుణ,
పరమ కరుణను చూపిస్తాడు. ఏ విధంగా అండి? కీర్తనాగ్రహి భవిష్యామి. కీర్తన, ప్రేమ సంకీర్తన ద్వారా తన కరుణని చాటి చూపిస్తాడు ఈ కలియుగంలో. ఆ, కీర్తన ద్వారా, హరే కృష్ణ కీర్తన ద్వారా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అండ్ లాస్ట్ 10వ నంబరు కారణం, ఇది ప్రమాణం అన్నమాట. స్కంద పురాణంలో చైతన్య మహాప్రభు గురించి చిన్న శ్లోకమే, కానీ వెరీ ఇంపార్టెంట్. స్కంద, స్కంద ఎవరంటే కార్తికేయుడు, ఆయన ఉద్దేశించి ఇచ్చిన పురాణం స్కంద పురాణం. అంతఃకృష్ణ బహిర్గౌర సంగోపంగస్త పార్షద సచీగర్భే సమప్నూయం మాయా మనుష కర్మ కృత్. వెరీ అద్భుతం. అంతఃకృష్ణ, ఆయన అంతరంగంగా కృష్ణుడే తత్వ ప్రకారం. ఆయన బహిరంగంగా ఏం చేశాడండి? ఆ రాధారాణి వర్ణాన్ని ఆవర్ణిస్తాడనమాట, తీసుకుంటాడు. గౌర గౌర, గోల్డెన్ ఫామ్ లో ఉన్నాడు. ఒక్కడేనా? ఒంటరిగా వచ్చాడా? లేడు. సంగోపాంగస్త పార్షద, తన తన సహచరులను, సేవకులను అస్త్రాల కింద తీసుకొస్తాడనమాట. అలాంటి వాళ్ళు తీసుకొని ఏం చేస్తాడు? సచి గర్భే, సచి మాత గర్భాన్న సమప్న్యూయం, ఆయన ఆవిర్భవిస్తాడనమాట, ప్రాకట్యం అవుతాడనమాట. సచి గర్భే సమప్నూయం మాయా మనుష కర్మకృత్. ఒక మాయా మనుష్య అంటే ఒక సాధారణ మానవ శరీరంగా కనపడే శరీరాన్ని, అలా అలా వ్యక్తి కింద నేను ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాను. ఆ మహాపురుషుడు చూడండి, ఒక సాధారణ సన్యాసి కిందే మూవ్ అయ్యాడు ఆయన. భగవంతుడు అనే శక్తిని ప్రదర్శించలేదు ఎప్పుడు. ఒక్క మహాప్రకాశ లీలలో చేశాడు ఆయన. అది కూడా శ్రీవాసాంగనలో ఓన్లీ వెరీ క్లోజ్ డివోటీస్ ఉన్నప్పుడు. కానీ బయట మాత్రం మహాప్రభు ఎప్పుడు భక్తుడి రూపంలోనే ఉన్నాడు, భగవంతుడి రూపాన్ని ప్రదర్శించలేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావ మహోత్సవకి జై. సో ఈ కారణాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి మహాప్రభు తత్వాన్ని. మనము శాస్త్రపరంగా, గురువుల ప్రకారంగా, సాధువుల పరంగా అర్థం చేసుకుని వాటిని మనము అప్లై చేయాలి. మనం ఎంత అదృష్టవంతులో తెలుసుకోవాలి. ఎంతో మంది దేవతలు వెయిట్ చేస్తున్నారు మానవ శరీరంలో రావాలని. ఎందుకంటే అలా వస్తే అట్లీస్ట్ ఏదో ఒక టెంపుల్ ఉంటుంది. భగవత్ మహాప్రభు సంకీర్తన అయ్యే మందిరాల్లో నేను సంకీర్తన చేస్తూ, భగవద్భక్త సాంగత్యంలో సేవ చేస్తూ, గుణకీర్తనలు వింటూ, హరినామ జపం చేస్తూ భక్తి మార్గంలో పురోగతి పొందాలని. అలాంటి అవకాశం మనందరికి ఈజీగా దొరుకుతుంది. దాన్ని ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి? ఎందుకు బోర్ అనిపించాలి? సో కాలక్షేపం కింద గ్రహించకండి భక్తిని, చాలా తప్పది. ఓకే, ఏం చేయడానికి లేదు ఇప్పుడు, అందుకే నేను భక్తి చేస్తాను. నో, రాంగ్. అది కాదు. నువ్వు చేయాల్సిన బోల్డ్ ఉంది. మహాప్రభు స్వయంగా వచ్చాడు ఆ మిషన్ కోసం, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉద్యమంలో మీరు పాల్గొనాలి. కానీ నాకెందుకు ప్రభు ఇవన్నీ, ఇప్పుడు నేను మామూలుగా నా లైఫ్ని చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. భగవంతుడు అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాక్టివిటీ భగవద్ధామం చేరుకోవడం. దాన్ని పక్కన పెట్టేస్తే ఎలాగా? భగవంతుడు స్వయంగా వచ్చి చెప్తాడు. స్వయంగా రావడం అంటే ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి ఆ విషయం. స్వయంగా ఎందుకు రావాలి ఎవరైనా? భగవంతుడే స్వయంగా వస్తాడంటే ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. దుష్ట శిక్షణ చెయ్యట్లేదు అక్కడ, ఈ భక్తి మార్గానే పంచుతున్నాడు ఆయన. హరే కృష్ణ. సో ఎవరికి ఏదైనా ప్రశ్నలు లేకపోతే ఏదైనా పాయింట్ షేర్ చేయాలనుకుంటున్నారా? ప్లీజ్ షేర్. కంక్లూడ్ ఆఫ్టర్ దట్. అయితే ఏదైనా అడగాలనుకుంటున్నారా? హరే కృష్ణ. మాట్లాడితే మీకే అది మీకు వంట పడుతుంది అనమాట.
వీళ్ళది అర్థం చేసుకుంటారు అనమాట. ఓకే. ఎస్. ఇవాళ విన్న విషయాల్లో మీకు నచ్చింది ఏదైనా, అది ఏదైనా ప్రశ్న ఆ, చెప్పాలనుకుంటే ప్లీజ్ షేర్. మొహమాట ఉండకూడదు. అరే భగవంతుడే మొహమాటాన్ని వదిలేసుకున్నాడు. సన్యాసాన్ని గ్రహించాడు. గ్రహించి అందరికీ భక్తినిచ్చాడు అనమాట. మనకెందుకు అలాగా? ఎస్. ప్రదీప్తి మాతాజీ. కాదు, ఇంకోళ్ళు రెడీ అవ్వండి. ఓకే, ఇద్దరు ముగ్గురు చెప్పాలి. కాదు, మనం క్లోజ్ చేద్దాం. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. ప్రభుజీ, గౌరనితాయి ఎంత కరుణామయులు అనేది బాగా చెప్పారు ప్రభుజీ. ఇప్పటి వరకు మాకు ఇంట్లో జగన్నాథ్ ఉంటే ఓన్లీ ప్రసాదం మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది. మీరు గౌరనితాయి ఉన్న దగ్గర సంకీర్తన ఉండాలి అని అన్నారు. అది మళ్ళీ గుర్తుకొచ్చింది ప్రభుజీ. ఇంకొకటి భోగ వృత్తి, సేవా వృత్తి రెండు ప్యారలల్ గా వెళ్ళలేవు అని చెప్పారు ప్రభుజీ. అది కూడా అంటే హరినామం చెయ్యాలి, భోగవృత్తి వదలాలి, భక్తిలో ఆనందాన్ని పొందాలి అనేది భక్తి గురించి. ఇంకా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభువుల మీద శ్రద్ధ పెంచుకోవడానికి ప్రయత్నించాలి అనేది చెప్పారు ప్రభుజీ. ఇవన్నీ వైష్ణవులకి ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక ఒక అంటే రెస్పాన్సిబిలిటీ, ఒక మనకి అది మన బాధ్యత అన్నమాట. మన గౌర నిత్యానంద పట్ల మనకు అది ఉండాలి. ముఖ్యంగా చైతన్య మహాప్రభు అంటే జనరల్ గా ఇక్కడ ఎవరికి తెలీదు. కానీ మీరు ఇవాళ శాస్త్రాల నుంచి 10 రిఫరెన్సెస్ చెప్పారు ప్రభుజీ. అంటే ఇన్ని పురాణాల్లో వివరించారా అనేది అరే నేను చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాన్ని జపించాను, కానీ ఎప్పుడు ఆలోచించలేదు. విష్ణు సహస్రనామంలో కూడా మహాప్రభు గురించి భీష్ముడు వర్ణిస్తాడు మహాభారత. ఇంట్రెస్టింగ్ కదా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్. ఇంకెవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ఎస్. నాగలక్ష్మి మహాప్రభు గురించి ఇంకా చాలా మాతాజీ అన్నట్టు 10 పురాణాల్లో కూడా చెప్పారన్న విషయం కూడా ఇంకా తెలియని విషయం ప్రభుజీ. ఆ విషయం 10 పురాణాల్లో మహాప్రభు గురించి ఉందనే విషయం ఇప్పుడు తెలిసింది. మళ్ళీ మహాప్రభు ఇక్కడ మంగళగిరి, కొవ్వూరు ఇవన్నీ తిరిగారు అన్నది కూడా అప్పుడు ఉన్న భక్తులు ఇప్పుడు ముకుంద మాధవదాస్ ప్రభు చెప్పారన్నారు. అప్పుడు మహాప్రభు ఉన్నప్పుడు కూడా ఉన్నామేమో అనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు ఈ చిన్న భక్తి చేసినా కానీ ఉన్నామేమో, కొంచెం కరుణన మా మీద ఉందన్న ఫీల్ వచ్చింది ప్రభుజీ. ఈ మాత్రం భక్తి చేస్తున్నామంటే మహాప్రభు శ్రీల ప్రభుపాద వారు చెప్పేవారు. శ్రీల ప్రభుపాద చెప్పేవారు అనమాట. మహాప్రభు వచ్చి ఎంతో కాలం అవ్వలేదు, రీసెంట్ గా వచ్చారు 500 సంవత్సరాల ముందు. అంటే మీ ముత్తాతలు చూసుంటారు మహాప్రభుని, కానీ వాళ్ళు సీరియస్ గా తీసుకుంటుండ్రు. వాళ్ళు ఏదో పనిలో బిజీగా ఉంటారు. మహాప్రభు దక్షిణ భారతంలోకి వచ్చారు ప్రతి చోటకి కరుణ చూపించడం కోసం. అంటే మనమైనా ఎప్పుడైనా సీరియస్ గా తీసుకోవాలి. ఎస్. అది మళ్ళీ మాతాజీ చెప్పినట్టు మీరు భౌతిక ఆసక్తులు నిదానంగా తగ్గించుకుంటూ రావాలన్నారు కదా. అది ఒకసారి తగ్గట్లేదు, నిదానంగా తగ్గించుకుంటూ రావటం అనేది ప్రయత్నం చేయటం, అది కూడా అది సంఘ బలంలోకి అవుతుంది అనమాట. మన సాంగత్యం ఎలాంటిదో దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. ఇది మన భౌతిక వాంఛలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది సంఘం మీద ఆధారపడి ఉంటుంది. మన సాంగత్యాన్ని రెగ్యులర్ గా ఉంచుకోవాలి, భక్త సాంగత్యాన్ని. అలా ఉంచుకున్నప్పుడు నెమ్మదిగా మనలో మార్పులకు వస్తాయి. ఈ ప్రయత్నం అనేది మనం జీవితాంతం చేస్తూ ఉంటాం ప్రతి భక్తులు. నేను క్లాస్ ఇస్తున్నాను, నాకు వాళ్ళు లేదని చెప్పుకోకండి, అనుకోవడం నా తప్పది. ఈ భౌతిక వాంఛన అనేది, భోగవృత్తి అనేది అది నెమ్మదిగానే తగ్గుతుంది. కానీ అది మన ప్రయత్నం ఎంత కన్సిస్టెంట్ గా పెడితే అంత మనకి భక్తి సులభంగా అనిపిస్తుంది. భక్తిలో చేయడం కష్టంగా ఉందంటే ఏదో ఒక భౌతిక వాంఛ మనల్ని ఇబ్బంది పడుతున్నట్టు. అది తగ్గడానికి ఇంకా ప్రయత్నం ఎలా, అది కూడా కొంచెం చెప్పండి ప్రభుజీ. అది తగ్గాలంటే ఒక్కసారి తగ్గకపోయినా అది ఎలా చేయాలో తగ్గాలంటే ఇప్పుడు ఒక నీళ్లు మనం చెప్తాం కదా, నీళ్లు అన్ని ఒక గ్లాసులో నీళ్ళన్నీ బాగాలేవు, మళ్ళీ మార్చాలి.
దాన్ని తీయకుండా దాంట్లో కొత్త నీళ్ళు, మంచి నీళ్ళు పోస్తూ ఉండండి, మారుతాయి, ఫ్రెష్ అవుతాయి. అలాగే మన హృదయం కూడా భోగవృత్తితో నిండిపోయి ఉంది. హరినామాన్ని జపిస్తూ, భాగవత శ్రవణ చేస్తూ ఆ చేస్తూ భక్త సాంగత్యంలో ఆ, మనము సేవలు చేస్తూ ఉంటే ఆ హృదయంలోని ఆ భోగవృత్తి కరిగిపోతుంది అనమాట. అది కరిగేటప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. భోగవృత్తి అవును ప్రభు. కరిగేటప్పుడు అవును. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారనమాట మన భోగవృత్తిని ఉద్దేశించి. లేకపోతే ఏవో ఒకటి ఇబ్బందులు వస్తాయి వాటిని ఉద్దేశించి. భక్తులు అంటారు, అరే యాత్రకు రండి, అక్కడ వెళ్ళకండి, ఇక్కడికి రండి అంటారు. సో వెంటనే మన భోగవృత్తి డిస్టర్బ్ అవుతుంది అనమాట. అలాగా నెమ్మదిగా అది కరుగుతుంది. ఓకే. ఓకే. ఎస్. ధన్యవాదాలు ప్రభుజీ. ఎస్. ఇంకెవరైనా? ఇద్దరు చెప్పారు, ఇంకోళ్ళు చెప్పాలి. అనలేక్స్ చదువు. హరే కృష్ణ. ఏదో ఒకటి చెప్పింది చెప్పాలన్నా ప్రాబ్లం లేదు. హరే కృష్ణ. అదే నేనే ఎంచుకోను ఎవరినైనా ఇందులో. యా, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? రాధికా మాతాజీ, వరంగల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్ హరే కృష్ణ. కృష్ణ. ప్రభుజీ వరంగల్ మీ అంటే ఇంటి పేరా, లేకపోతే మీరు వరంగల్ ఉంటారని అలా పెట్టుకున్నారా అది? వరంగల్లో ఉంటాం ప్రభుజీ. హరే ఓకే, కృష్ణ. ఓకే. ఎస్. ముందు మీ ఇంటి పేరు కూడా వచ్చేది అందులో, నాకు గుర్తులేదు. ఉగ్గే ఉగ్గే ప్రభుజీ. ఎస్, 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 కరెక్ట్. ప్రభుజీ ఓకే. మీరు అంటే నాకు అంటే చైతన్య మహాప్రభు గురించి అసలు పూర్తిగా బేసిక్ గా నేను భక్తిలోకి రాకముందు నాకైతే ఏమీ తెలియదు ప్రభుజీ. అంటే ఇప్పటికి కూడా అంటే ఏం, అవగాహన అయితే అంత బాగా లేదు. కాకపోతే నామాన్ని కలియుగానికి ప్రసాదం చేసింది చైతన్య మహాప్రభు అనే ఒకే ఒక మెయిన్ అసెట్ అయితే ఆ ప్రభుజీ అంటే ఆ కృష్ణ భగవానుని అవతారంగా అంటే రాధాకృష్ణ స్వయం అవతారంగా ప్రభుజీలు చెప్తారు. విని ఉంటిని. ఆ విధమైన గౌరవం అంటే అదొక రకమైన భావన. ఆ ప్రభుజీ అంటే ఆ చైతన్య మహాప్రభు కృప ఉంటేనే ఆ నామాన్ని నేను నిత్యగా శ్రద్ధగా జపించగలుగుతాననే ఒక నమ్మకం అయితే నాకు ఆ ఆ గౌరవం, ఆ ప్రేమ భావం అయితే ఉంది. నాకు ఎస్. అవగాహన అయితే దీని గురించి ఏమి లేదు. ఇన్ని పురాణాలలో చెప్పారని మీరు చెప్పారు. అంటే ఇంత గొప్పగా ఉందా అనేసేసి నాకైతే గొప్పగా అవగాహన అయితే లేదు ప్రభుజీ. హరే కృష్ణ. కాకపోతే ఆ భావన అయితే ఉంది నాకు. ఎస్, ఎస్, మీకు సాక్షాత్కారం ఉంది. మీకు ఆ జ్ఞానం కోసమని ఇది వాళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చామన్నమాట. మంచిది, ఆ సాక్షాత్కారం ఉండడం మంచిది. నా గౌరాంగ మతం శ్రీ చైతన్య మహాప్రభు మతమిదం తత్రాతోదన పరహ. ఇలాంటి పరమైన మతం ఎక్కడా లేదు. అలాంటి గర్వం భక్తుడికి ఉండాలి. అలాంటి కనెక్షన్ మహాప్రభు ఈ మతంతో ఉండాలి. ఉన్న భక్తుడు వాళ్ళకి జ్ఞానం లేకపోయినా పర్లేదు. ఆ, కానీ ఇవాళ ప్రజెంటేషన్ మనం ఏం చేసామంటే దాని గురించి మనం కోట్స్ రెఫర్ చేసాం పురాణాల్లో. అంటే మనం ఫాలో అయిన, నేను ఫాలో అవుతానది గొప్ప కాదు. మనం ఇలాగ మహాప్రభు మతంలో ఉన్నామని మనకు ఇదొక సౌభాగ్యం. దీన్ని తలుచుకున్న భక్తుడు ఎప్పుడు వినమ్రపూర్వకంగా ఉంటాడు, ఎప్పుడు గర్వపడడు. అరే స్వయంగా మహాప్రభు తన వినయ రూపంలో వస్తాడు, ఐశ్వర్యాన్ని పక్కన పెట్టేస్తాడు. ఆ, భగవంతుడు భగవంతుడు తన ఐశ్వర్యాన్ని పక్కన పెట్టేసి శాస్త్రాల్లో కూడా భగవంతుడు అనే ఐడెంటిటీని పక్కన పెట్టేశాడు. చూడండి మహాప్రభు. ఇప్పుడు మహాప్రభు వచ్చి నేను భగవంతుని చెప్పుకుని మ్యాజిక్ చేసి చూపిస్తే అయిపోయేది. అలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎప్పుడు ఉపయోగించలేదు. ఎందుకంటే భక్తుడు కింద ఉత్తమ భక్తి ఆస్వాదన ఎలా చెయ్యాలనేది ఆయన ఒక్కడే చూపించాడు. ఈస్ కంప్లీట్లీ ఈగో ఫ్రీ. ఈగో Yes. ఫ్రీ అనమాట ఆయన. అలాంటి భగవంతుని పూజించాలంటే ఆయన అలాంటి మతాన్ని మనం యాక్సెప్ట్ చేయాలంటే మనం కూడా ఈగో ఫ్రీ అయి ఉండాలి. వి షుడ్ నాట్ బి ఈగో ఫ్రెండ్లీ, వి షుడ్ బి ఈగో ఫ్రీ.
ఈగో ఫ్రెండ్లీ చాలాసార్లు చూస్తాం. ఓకే, ప్రతి ఒక్క ఈగోని చూసుకుంటూ వెళ్ళడం. కానీ ఈగో ఫ్రీ అయినప్పుడు మన అహాన్ని పక్కన పెట్టి మనం ముందుకెళ్తే అమేజింగ్ లైఫ్ ఉంటుంది. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ఫర్ షేరింగ్ యువర్ రియలైజేషన్స్. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. తర్వాత ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, ఈ 10 శ్లోకాలు విత్ అనువాదము తెలుగులో. అది ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను తెలుగులో మార్చి పంపిస్తాను. మీరు ఇది కోట్ చేయొచ్చు. మనం ఫాలో అయ్యే ప్రాసెస్ యాక్చువల్లీ అథెంటిక్, ది అథెంటిక్ అనమాట. హరే కృష్ణ. ఓకే. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావోత్సవకి జగద్గురు శ్రీల ప్రభుపాదికి నితాయ గౌర్ ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు హరే ప్రభుజీ, కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్, ధన్యవాదాలు హరే ప్రభుజీ. క్లోజ్ చేస్తున్నానే.